కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ పేరు వినంగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ ఉన్న అనంత సంపద. కానీ ఈరోజు మనం ఈ అద్భుతమైన కట్టడం గురించి మాట్లాడుకుందాం. మండపం రూఫ్స్ ఫ్లాట్గా ఉంటే వర్షం నీళ్లు నిలబడతాయి కాబట్టి కేరళ తానల్ స్టైల్లో మండపాల్ని నిర్మించారు. గోపురాన్ని తమిళ్ ద్రవిడియన్ స్టైల్లో నిర్మించారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. టెంపుల్ మెయిన్ కారిడార్ని శ్రీబలిపుర అని అంటారు. దీంట్లో మొత్తం ఎగ్జాక్ట్గా 365.25 పిల్లర్స్ ఉంటాయి, రిప్రజెంటింగ్ 1 క్యాలెండర్ ఇయర్. అలాగే స్వామివారి గర్భగుడి ఉన్న చోటు కులశేఖర మండపం. ఇందులో మొత్తం 28 స్పెషల్లీ కార్వ్డ్ పిల్లర్స్ ఉంటాయి, అందులో 4 మ్యూజికల్ పిల్లర్స్. మనం స్వామివారిని దర్శించుకునే ప్రదేశం పేరు ఒట్టుకల్లు మండపం, అంటే సింగిల్ స్టోన్ అని అర్థం. ఇక్కడ మనం నిల్చునే ఆ బండ 20 feet హైట్, 20 feet విడ్త్ అండ్ 2.5 feet థిక్నెస్తో అక్షరాల 76,000 కిలోల బరువు ఉంటుంది. క్రెయిన్స్ లేని ఆ టైంలో ఏనుగుల్ని వాడి దీన్ని శాండ్ జాక్ టెక్నిక్తో ఫిట్ చేశారు. గోపురం గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ ఫాలో us.